నా కొడక నొప్పి నొప్పి అని మురిగితే నేనేం చేస్తానురా? ఆ నొప్పి తగ్గడానికి డాక్టర్ వచ్చి పొడిసేళ్ళు అడిగా సూది. ఇంకా కావాలంటే చెప్పు, ఆయన పిలిపించి ఇంకోటి అసలు పొడిపించేస్తా. ఏం నొప్పులో ఏం సూదులో అంత భ్రమ. ఏం బావా? నర్మాయ్, ఆడు దెబ్బలతో బాధపడుతుంటే బెమాంతమా? ఒక్కసారి ఇట్లాంటి తప్పుడు కూతురు కూర్చావంటే నీ కాలు చెయ్యి కూడా ఎరగొట్టి నీ పాడే కడతాను. జాగ్రత్త. బావా, చాలా ఘోరం జరిగిపోయిందని విన్నాను. ఆ ఖాళీగాడిని నీ కొడుకుని కుక్కడి కొట్టట్టు కొట్టట్టు కదా. ఇంతకీ ఏటివాడు? అరే నువ్వు ఎక్కడున్నావా బాబు? నేను చూడనే లేదు. అయ్యయ్యో, ముక్కు మీద కూడా కొట్టాడా? ఈ పద్ధతి బ్యాండేజ్లు చూస్తూ ఉంటే కోలుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టేట్టుందయ్యా. ఏమైనా ఇది కూడా నీ మంచిగా అనుకో. మీ అబ్బాయి అటు ఇటు తిరగకుండా నీ కళ్ళ ముందే పడుంటాడు. నేను అదే అనుకుంటున్నా. నోరు మీరా నీ అబ్బ బంతపాటు నా కొడక. దెబ్బలు తగిలి నా కొడుకు మంచాలు పడి అడుగుతుంటే ఇలా ఉంటమే మంచిది అన్నట్టుగా మాట్లాడతారేంటి? అసలు మీరు పరామర్శించడానికి వచ్చారా, చూసి సంబరపడిపోవడానికి వచ్చారా? అంత కోపం ఎందుకయ్యా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవా అన్నారు. ఆ ఖాళీగా నీ కొడుకు కాళ్ళు చేతులు వెరక్కొట్టాడు కానీ నీ వెరక్కొట్టలే. సంతోషించు. సంతోషిస్తామండి, సంతోషిస్తాం. నువ్వు నన్ను నా కొడుకుని చూసి సంతోషించు, మేమేమో ఈ పుట్టోలు చూసి సంతోషిస్తాం. నా కొడుకుని ఆ ఖాళీగాడు దెబ్బలే కొట్టాడు. ఆడు నీ కూతుర్ని కొట్టబోయే దెబ్బకి నువ్వు నీ కూతురు నడి బజార్లో నిలబడకపోతే నా పేరు కోట కొండప్పే కాదు. ఇది ఎక్కడ న్యాయం బావా? బావా ఆడెవడయ్యా? అంత మాట అనుకు బావా. ఎంత కదనుకున్నా మనం కావాల్సిన వాళ్ళం. నీ కొడుకు అట్లెప్పగానే నా కూతురు మెళ్ళో తాళి కట్టించేద్దాం. ఆ రౌడీ బారి నుంచి నా కూతుర్ని కాపాడే దారి చూపించు. నువ్వు ఇదే మాట మీద నిలబడు. ఒక దారి కాదు, 1000 దారులు చూపిస్తా. నమస్కారం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు? శుభస్య శీఘ్రం. తాంబూలాలు మార్చుకోండి. చాలా సంతోషం బాబు. మా కాళీ బాబు అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే తమ పోటీ పెద్దవారింటికి అల్లుడు అవుతున్నాడు. తీసుకో బాబు. పెళ్లికి బట్టలు, ఖర్చులకు సొమ్ములు అక్కర్లేదు. ఎవడో ఇచ్చే డబ్బుతో పెళ్లి చేసుకోవాల్సినంత హీన స్థితిలో లేడు ఈ ఖాళీ. ఏ ఆడంబరం లేకుండా గుళ్ళో జరిగే నా పెళ్లికి అమ్మాయి మేడలో కట్టే పసుపు తాడు దగ్గర నుంచి ప్రతి పైసా ఖర్చు నాదే కావాలి. మీ ఇంటి దగ్గర నుంచి మీ అమ్మాయి మాత్రం వస్తే చాలు. నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా. అందుకే బంగారం లాంటి. బాబు, ఎల్లుండి సాయంకాలమే ముహూర్తం. మరి మేము వెళదామా? వస్తామా?